టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాగళం సభలతో ఉత్తరాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి, కష్టాలకు చెక్ పెట్టే కీలక సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. జగన్ పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా, ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందని అమలాపురం సభలో ప్రజలను ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు పవన్. జగన్ జీవితం జైలుకు, బెయిలుకు మధ్య ఊగిసలాడుతుందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారని అమలాపురం సభలో పవన్ జగన్పై విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్తో నిర్దేశించిన మేరకే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. నిర్దేశించిన కోటా పూర్తి కాగానే మద్యం షాపులు మూసివేస్తున్నారు. దీంతో ఉదయాన్నే షాపుల ముందు బారులు తీరుతున్న మద్యం బాబులకు కష్టాలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అడుగంటుతుంది. ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజ్కి నీటి నిల్వలు పడిపోవడంతో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కృష్ణా జలాలపై ఆధారపడిన జంట నగరాలు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎరపతినేని శ్రీనివాసరావుకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓడించి రాజకీయం నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తానన్నారు కాసు. ఒకవేళ ఓడిపోతే నువ్వు చెప్పేది ఏంటి, నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎరపతినేనిపై సవాల్ విసిరారు కాసు మహేష్ రెడ్డి. నర్సరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూతురు అమూల్య, ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సోదరి రాణి రుద్రమదేవులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. సీఎం జగన్ ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాల నుంచి బస్సు యాత్ర మొదలైంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెల్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుండ సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3:30 గంటలకు ఏటుగురు బైపాస్ సభా ప్రాంగణం చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస చేయనున్నారు జగన్. సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామం నుండి గుంటూరు వరకు జరిగే జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోకు సర్వం సిద్ధమైంది. 24 క్రేన్ల సహాయంతో భారీ గజ్జమాలను సిద్ధం చేశారు మంత్రి అంబటి. పెద్ద ఎత్తున జగన్కు స్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.